బహ్రెయిన్లో ఇరాన్ ఒక గేమ్ నడుపుతోంది. బహ్రెయిన్లో ప్రజలేమో షియాలు ఎక్కువ, పాలనేమో సున్నీలు. వీళ్ళు 65% ఉంటే షియాలు 35% సున్నీలు ఉంటారు. అక్కడ తిరుగుబాటు చేయించి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చి ఇరాన్ అనుకూల పాలకుల్ని తేవాలనుకుంటోంది. అందుకు అనుగుణంగా అక్కడ ఉన్న రాజకుటుంబం పారిపోవాలంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా సున్నీలు షియాలు ఒక్కటయ్యారు. బహ్రెయిన్లో ఇదే పాలకులు ఉండాలి అంటూ విదేశీ జోక్యం వద్దంటూ ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున ఆందోళనకు దిగి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం వేరే వాళ్ళ జోక్యం వద్దంటే ఇదిగో ఈ స్థాయిలో రోడ్లన్నీ దిగ్బంధించేశారు. షియా సున్నీలంతా కూడా ఒక్కటే విదేశీ జోక్యాన్ని నిరసిస్తూ సాగుతున్నది. ఇక్కడ రెండు రకాలు. ఒకటి అమెరికా యూరప్ జోక్యాన్ని కూడా ఇక్కడ వీళ్ళు వద్దంటున్నారు. అంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ జోక్యం, అమెరికా ఇజ్రాయెల్ జోక్యం వద్దంటాం ముందు పెట్టి ఇరానే ఈ కథ నడిపిస్తోంది. అంటే రాచరిక పాలకుల్ని తరిమేయడానికి జరుగుతున్నటువంటి గేమ్ అనమాట. ఇది రాచరికానికి మద్దతు అనుకునేటటువంటి విధంగా బిల్డప్ చేస్తారు. కానీ ఓవరాల్గా అసలు కథ ఏంటంటే పాలకుల్ని తరిమేయడం అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. తద్వారా ఇరాన్ అనుకూల పాలకుల్ని తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి అక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సున్నీలు కూడా ఇప్పుడు వీళ్ళతో జట్టు కడుతున్నారు.